Hello everyone, this is the We Talks. This is Vishal, Swaraj, Sanjay and Abhinav. ఈ వీక్ మేము మీకు తెచ్చే టాప్ మోబిక్విక్ డేటా లీక్స్. సో బేసికలీ మోబిక్విక్ ఇస్ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్. ఇట్స్ అన్ యాప్ అండ్ చాలా మంది కొంతమంది తెలియకపోవచ్చు. బట్ రీసెంట్ గా లాస్ట్ వీక్ లో మోబిక్విక్ డేటా లీక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఆన్లైన్. సో అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అసలు ఏం జరిగింది, దానివల్ల జనాలకి ఏమవుతుంది, కంపెనీకి ఏమవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. స్వరాజ్. Yeah, fine. So it's actually a very interesting topic right now. Means it's like in the tech world, especially in the security domain, any kind of hack. ఒకవేళ ఏదైనా హ్యాక్ అయిందంటే ఇట్ క్రేజీ ఎన్విరాన్మెంట్. లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫస్ట్ గూగుల్కి అయింది, రీసెంట్గా 1 month బ్యాక్ మైక్రోసాఫ్ట్కి అయింది. దానికి ముందు ఒకసారి ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఫర్ స్లాక్ అయితే అవుటేజ్ వచ్చింది దారుణంగా. సో అలాగా హ్యాపెనింగ్ ఇన్ దిస్ వే, ఎనీ షార్టేజ్ ఆన్ ఈ టెక్ వరల్డ్ లోనా. అలాంటిది వన్ ఆఫ్ ద కేసెస్ లైక్ వెన్ ఇట్ కమ్స్ సెక్యూరిటీ, డేటా బ్రీచెస్ ఆర్ ఏ బిగ్ థింగ్. సో ఇన్ మోబిక్విక్ రీసెంట్ గా ది లాస్ట్, లైక్ నాట్ లాస్ట్ అంటే డేటా అనేది 8.78 TB దాకా బ్రీచ్ అయింది అనమాట. సో ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్, ఇది డేటా బ్రీచ్ అయినట్టు దే సెడ్ ఇట్ 1 month బ్యాక్. ఫెబ్లోనే తెలిసింది, వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ యువర్, మాకు డేటా వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక విజిల్ బ్లోవర్, రాజశేఖర్ రాజ్ కుమార్, ఐ గెస్ హిస్ నేమ్ రాజశేఖర్ రాజహరా. సో దట్ గాయ్ ఆన్ ట్వీటెడ్ అనమాట, దెర్ ఇస్ ఎ డేటా బ్రీచ్ ఆన్ యువర్ సర్వర్స్, చూసుకోండి అని. చూసుకుంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ థింగ్ డేటా బ్రీచ్ వచ్చిన వెంటనే. సో లైక్ ఆఫ్టర్ మోబిక్విక్ 2 days మోబిక్విక్ ఏం చెప్పిందంటే, మేము అన్ని సర్వర్స్ చెక్ చేసుకున్నాం, మా దగ్గర డేటా బ్రీచ్ ఏం లేదు, మా చాలా ప్రెషియస్ టైం సెక్యూరిటీ ఆడిట్స్ అందరినీ టైం వేస్ట్ చేయించారు మీరు, అయింది, వీ విల్ టేక్ ఏ లీగల్ యాక్షన్ అని చెప్పేసి మోబిక్విక్ ట్విట్టర్లో రెస్పాన్స్ ఇచ్చింది. సో ఆఫ్టర్ దట్ 1 month లైక్ నో వన్ బిలీవ్ దమ్. అంటే మోబిక్విక్ ఒఫిషియల్ స్టేట్మెంట్ వచ్చేసరికి లీక్ అంతా లైక్ జస్ట్ చిల్ అనుకున్నారు. సో బట్ ఏమైంది, బట్ ద హ్యాకర్స్ టు గెయిన్ ద లెజిటిమసీ, వాట్ దే డిడ్ వాస్ దే హోస్టెడ్ ఎ వెబ్ హ్యావ్ ద డేటా ఇన్ ఇట్. లైక్ ఆ డేటా ఉండేది మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు డార్క్ వెబ్ లో, లైక్ ఇఫ్ యూ నాట్ నోన్ డార్క్ వెబ్, నార్మల్ థింగ్స్ లైక్ నార్మల్ ఐఎస్పీ నెట్ తో మనం లాగిన్ అవ్వచ్చు, కానీ యూ లూజ్ సో మచ్ డేటా ఫ్రమ్ యువర్ సైడ్. సో దే కంప్లీట్లీ హోస్టెడ్ ద వెబ్సైట్ అండ్ దే గేవ్ ద లింక్ టు ద పబ్లిక్. సో అసలు నార్మల్గా దాన్ని ఏమంటారు, డార్క్ అనేది పబ్లిక్ లో రావడం చాలా రేర్. అలాంటిది ఒక డార్క్ వెబ్ లింక్ దారుణంగా, ఐ మీన్ లైక్ అల్టిమేట్ గా స్ప్రెడ్ అయింది అసలు. సో ఇట్ క్రియేటెడ్ సచ్ ఎ వైల్డ్ ఫ్లైర్. పీపుల్ స్టార్టెడ్ డౌన్లోడింగ్ టార్ నెట్వర్క్స్ అండ్ లాగింగ్ అండ్ చెకింగ్ ద డేటా. అన్నిటికన్నా ద లీక్ వాజ్ రియల్. మోబిక్విక్ డినై చేసింది, బట్ ఇట్ వాజ్ రియల్ హ్యాక్. దీనికన్నా పెద్ద ఇష్యూ ఏంటి వచ్చిందంటే, స్టోరింగ్ సివివి నంబర్స్ ఆల్సో అలాంగ్ విత్ ద కార్డ్ నంబర్స్, విచ్ ఇస్ అగైన్స్ గవర్నమెంట్ రూల్స్. సో ఇది వచ్చిన తర్వాత కంప్లీట్ డిజాస్టర్ అసలు. డేటా అనేది కార్డ్స్ తో సహా ఎక్స్పైరీ డేట్, సివివి నంబర్స్, కార్డ్ నంబర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. కంప్లీట్ రికార్డ్స్ దే వర్ హ్యావింగ్ ఆన్ ద బ్యాక్ ఎండ్ సైడ్. సో ఈ డేటా వాళ్ళు మాస్క్ చేసి పెట్టడం వల్ల బతికింది. ఇంత మాస్క్ చేసి పెట్టినా పీపుల్ స్టార్టెడ్ క్రేపింగ్ ద డేటా. సో లైక్ అరౌండ్ టీబీ డేటా ఉంటే అప్రాక్సిమేట్లీ 2 TB డేటా సర్వర్ స్క్రాప్ చేయడం వల్ల సర్వర్స్ పడిపోయినాయి హ్యాకర్స్ దగ్గర. సో ఎవ్రీ వన్ సైట్స్ స్టార్టెడ్ సీయింగ్ దట్, లైక్ నా డేటా ఉందని చెప్పేసి. సో లైక్ దిస్ ద కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ అయింది. దీని తర్వాత ఏమైంది, ఆఫ్టర్ దిస్ హ్యాక్ హ్యాపెన్, దే వర్ సెల్లింగ్ దిస్ డేటా ఫర్ అరౌండ్ 1.5 BTC, around 8.78 TB. Then later, hackers started messages వస్తున్నాయి వాళ్ళకి, ఏంటంటే లైక్ మా డేటా పబ్లిక్ చేయొద్దు, మా డేటా అయిపోయింది, డేటా థెఫ్ట్ అయిపోయింది, సో లైక్ ప్లీజ్ రిమూవ్ మై డేటా అని చెప్పేసి హ్యాకర్స్ డైరెక్ట్ మెయిల్స్ పెట్టడం మొదలు పెట్టారు. సో రెస్పాండింగ్ టు దట్, దే వర్ గుడ్ ఇనఫ్, అంటే వాళ్ళు లైట్ తీసుకొని దాన్ని ఏమన్నారు, మీ రికార్డ్స్ ని తీసేశారు కూడా డేటా నుంచి. Like they were just good enough, I would say, hackers are at that time. And later when it came in such a way, people started asking about the new thing, which is like government blockchain, Bitcoin block cheyadam అని చెప్పేసి 1 month back pass చేసింది law, like session. And people started demanding that we should go for decentralization and started getting blockchain into this. Yeah, we'll talk it episode or something. Yeah, this was the thing. Now RBI stepped into the game, and RBI they just inquire everything from the Mobivic side, whether the data was really leaked and where they're really storing the CV numbers and other things.
And at the same time, the hackers also, like, they backed up 2 days ago saying that we don't want any money or something. It is such a big flaw. The company shouldn't do like. So right now there is a very big allegations towards getting data leak on the MobiKwik side. So this scenario MobiKwik అయితే ప్రస్తుతానికి ఇంత పెద్ద ఇష్యూ అయింది అలాగా. సో అన్న లైక్ మంచి ఓవర్వ్యూ ఇచ్చారు లైక్ ఇన్సిడెంట్ మొత్తానికి. యాక్చువల్గా లైక్ నేనే అడుగుదాం అనుకున్నానంటే అసలు డేటా బ్రీచ్ అంటే ఏంటి, లైక్ సంజయ్ నువ్వు చెప్పగలుగుతాం దాని గురించి. డేటా బ్రీచ్ అంటే డేటా బ్రీచ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నీ నీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నీ పర్మిషన్ లేకుండా వేరే వాడికి వెళ్ళడం. సో సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే వితౌట్ యువర్ అథెంటికేషన్ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ నీ కార్డ్ డీటెయిల్స్, నీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ అలాంటివి ఏమైనా పబ్లిక్ అయిపోవడమే డేటా బ్రీచ్ అన్నమాట. సో అది ఎలా అవుతుందని కంపెనీ యొక్క ఎంటిటీలో ఉన్న మన పర్సనల్ డేటా అట్లా లీగలీ ఎలా ఉందో కంపెనీ టు యాక్సెస్ ఆ డేటా, బట్ ఆ లీగల్ బౌండరీస్ని దాటి వేరే వాడు చేయగలిగితే నాకు డేటా బ్రీచ్ అంటే. ఎస్, అంటే కంపెనీ ద్వారానే కాదు, అంటే నీ పర్సనల్ డేటా అంటే ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఫోన్లో ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవడం, ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ డేటా బ్రీచ్. అంటే ఇక్కడ అయింది మాత్రం కంపెనీ లెవెల్లో అయింది, కానీ డేటా బ్రీచ్ అనేది ప్రతి లెవెల్లో ఉంటుంది అన్నమాట. అంటే ఎలా అవుతుంది అంటే వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ డేటా బ్రీచ్, అంటే ఎలా అవుతుంది అంటే మెథడ్స్ కానీ హ్యాకర్స్ యూజ్ చేసేది కానీ లేదా కస్టమర్ నెగ్లిజెన్స్ వల్ల అయినా ఎలా హౌ? ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ ద మూవీ కేస్ ఇట్ ఈస్ సో ఫనీ తెలుసా, ఎందుకంటే ఐడియా రాలేదన్నమాట. సో దే వర్ నాట్ మీన్స్ లైక్ టేకింగ్ ఎ కంటెస్ట్ హియర్, హ్యాకర్స్ యూస్ డిఫరెంట్ మెథడ్స్ ఎవ్రీ టైమ్. సో దిస్ టైమ్ ఏమైందంటే they were not able to figure out how did they act, so they just said that అది మీరు చేయలేరు అని చెప్పేసి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాకర్స్ కి నార్మల్ గా ఆన్లైన్ ఫామ్స్ లో అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మేము బయటకు చెప్పామంటే మొబైల్ పరుగు పోతుంది, మేము చెప్పమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో లైక్ దేర్ ఆర్ థింగ్స్ we might don't know like the techniques, but the most common they do phishing. So phishing ante they will send a random email which we open, they get the data. And during phishing attacks ఎలా ఉంటాయంటే మాస్క్ డిఎన్ఎస్ సర్వర్స్. సార్ ఏమైందంటే పాకిస్తాన్ గవర్నమెంట్ నువ్వు లైక్ ఇట్ హ్యాపెన్ 2 years బ్యాక్ ఐ గెస్, ఏం చేసామంటే యూట్యూబ్కి వెళ్ళాల్సిన ట్రాఫిక్ అంతా పాకిస్తాన్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి దే వర్ జస్ట్ స్టాపింగ్ అండ్ సేయింగ్ ద మెసేజ్ దట్ యూ కాంట్ గో టు ద యూట్యూబ్. సో దట్ అంత దారుణం మనం డిఎన్ఎస్ సర్వర్స్ అన్నిటిని హ్యాక్ చేయగలం, అంటే లైక్ ప్రస్తుతం నెట్వర్క్ పాయిజనింగ్ అంటారు దాన్ని. సో ఆ లెవెల్లోన ఒకవేళ గట్టిగా హ్యాక్ చేస్తే మాత్రం యూ మేక్ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు లెజిటిమేట్ వెబ్సైట్, లెజిటిమేట్ google.com, బట్ అది ఇంటర్నల్గా హ్యాకర్ కనెక్టే ఉంటుంది. సో అలాగా ఒక వే ఉంటుంది, లైక్ దే గెట్ యూ టు దర్ సైట్ అండ్ ఆస్క్ యూ టు లాగిన్. సో ఆ లాగిన్ అయ్యే ప్రొసీజర్ టైంలోన దే గెట్ యువర్ డేటా, యూజింగ్ దట్ డేటా దే లాగిన్ అదర్ డీటెయిల్స్. సో ఒకవేళ ఎంప్లాయీ లాగిన్ అవుతున్నాడు అనుకో, ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చినాయి అంటే చాలు, సో దే కెన్ యాక్సెస్ ద ఇంటర్నల్ సిస్టమ్ నెట్వర్క్స్ అన్ని. And the second thing, it might be of brute force, yeah, the normal thing, like they just try to guess the password, but present world lo anta avadu endukante we have password locks anamata, ante like if after this many tries the account gets locked temporarily. So like it happens upon that this much time tarvata access chesedi మామూలుగా తెలిసిందే మనకి. Yeah, fine. So these are the few basic things, like phishing is the major thing, by that they can just directly get the password and the login detail. పర్సనల్ లెవెల్లో మన ఫోన్కి మెసేజ్ వస్తుంది కదా, అంటే ఈ లింక్ క్లిక్ చేయండి నేను 19 లక్షలు గెలుచుకున్నాను అలా వస్తుందిగా. సో అలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళిన డేటా బ్రీచ్ అవుతుంది అంటావా? మోస్ట్లీ అలాంటి సైట్స్ డేటా బ్రీచ్ క్రియేట్ చేస్తాయి. అంటే లైక్ యూ జస్ట్ వన్స్ ఓపెన్, అంటే మనం లింక్ ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే మాల్వేర్ ఏదైనా. యాక్చువల్లీ ఏమైందంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీన్స్ లైక్ లాస్ట్ ఇయర్ 20 డిసెంబర్లో ఒక కొత్త మాల్వేర్ వచ్చిందనమాట. ద మాల్వేర్ వాజ్ సచ్ పవర్ఫుల్ ఏంటంటే ఇట్ అనమాట. సో లైక్ ఆ మాల్వేర్స్ అనేవి దే వర్ ఓన్లీ ఫౌండ్ ఆన్ ఫ్యూ యూఎస్ సిస్టమ్స్, అంటే లైక్ నార్త్ కొరియాకి అగేన్స్ట్గా సమ్ చైనాకి అగేన్స్ట్గా వర్క్ చేసే ల్యాప్టాప్స్లో మాత్రమే వచ్చింది. అంటే వన్స్ దే గెట్ ద ఈమెయిల్ దే స్టార్టెడ్ సెండింగ్ సమ్ మాల్వేర్స్ అనమాట. సో ద మాల్వేర్ ఈస్ ఆఫ్ ఎనీ టైప్. ఆ మాల్వేర్ ఓపెన్ చేస్తే ఏంటంటే అది ఒకవేళ నీ యాంటీవైరస్ అనేది
ఆ వైరస్ రిమూవ్ చేసిన ఇట్ వాస్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద బయోస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ల్యాప్టాప్ బూట్ అవుతుంది కదా హార్డ్వేర్ లోపలికి, అక్కడికి వెళ్ళి సేవ్ అయిపోతుంది. సో లైక్ ద హ్యాకర్స్ ఆర్ నౌ సచ్ ఇంటెలిజెంట్ అంటే దే ఆర్ కీపింగ్ ద మాల్వేర్ లెవెల్ ఇన్సైడ్ ద మదర్ బోర్డ్స్. అక్కడికి వెళ్ళి సోర్స్ కోడ్ సేవ్ అవుతుంది. విండోస్ బూట్ అయినప్పుడు ఆ సోర్స్ కోడ్ అనేది కంపైల్ అయ్యి exe ఫైల్ అనేది ఏమవుతుందంటే సిస్టమ్ బూట్ అయిన తర్వాత నెట్ యాక్సెస్ అయిన తర్వాత దే స్టార్టెడ్ సెండింగ్ డాక్యుమెంట్స్ అనమాట ఫ్రమ్ దిస్ ల్యాప్టాప్ టు సమ్ ర్యాండమ్ సర్వర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యూ గెట్ ఎ ర్యాండమ్ మెయిల్ యూ జస్ట్ ఓపెన్ ఇట్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బ్రౌజర్లోన దే రన్ అదర్ స్క్రిప్ట్ అనమాట. సో దే డౌన్లోడ్స్ ఫైల్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్. బేసికలీ నా క్రోమ్ డజంట్ అలౌ ఇట్. కొన్నిసార్లు దట్ ఓపెనింగ్ సైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డన్ టాస్క్. అంటే లైక్ దే గెట్ యువర్ ఐపీ అడ్రస్, ఫ్రమ్ దట్ దే కెన్ డూ ఎనీథింగ్. అలా కూడా ఉంటాయి సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నెట్వర్క్ ఓపెన్ చేస్తారనుకోండి, సో దే మే బి షోయింగ్ యువర్ ఐపీ అడ్రస్ ఆన్ ద టాప్, సో విచ్ సేస్ దట్ యువర్ డేటా ట్రాఫిక్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఫ్రమ్ దేర్. అందుకని చెప్పేసి VPN కంపెనీస్ జస్ట్ స్టార్ట్ షోయింగ్ దేర్ ఐపీ అడ్రస్, మీన్స్ లైక్ యువర్ ఇన్ దిస్ ఐపీ అడ్రస్, సో చేంజ్ చేసుకోండి బికాస్ యూఆర్ విజిబుల్ టు దట్. ద లీగల్ కేసెస్ లైక్ హియర్ దట్ దే కెన్ సింప్లీ అన్న డేటా బేసెస్లో అంటే లైక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని టార్గెట్ చేస్తారు అంటే ఎలాంటి ఏ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు? అంటే అది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పర్సనల్ లెవెల్లో అంటే సో నా బ్యాంక్ డీటెయిల్స్, నా కార్డ్ నంబర్, సివివి, ఆన్లైన్ బ్యాంకింగ్ ఐడీస్, సో అవన్నీ చాలా పర్సనల్. అంటే మనం చాలా వరకు ఎవరితోని షేర్ చేసుకోము, ఎవరితో షేర్ చేసుకోవాలనుకోము. కానీ డేటా బ్రీచ్ వల్ల మేబీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ మే సీ అస్. సో అలా. సో కార్పొరేషన్ లెవెల్లో అంటే ఇప్పుడు మోబిక్విక్ అయినట్టు, లేకపోతే రీసెంట్గా ఈ మధ్య ఏసర్ ల్యాప్టాప్ కంపెనీ ఉందిగా, ఆ కంపెనీ మొత్తం అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అని హ్యాక్ చేసి హ్యాకర్ $5 million డిమాండ్ చేశామన్నమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దట్ కంపెనీ. అంటే వాళ్ళ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా హ్యాకర్స్ మానిటర్ చేస్తున్నారు. సో అది పబ్లిక్ అయితే వాళ్ళకి చాలా నష్టం అన్నది ఉంటుంది అన్నమాట. ఇంకా గవర్నమెంట్ లెవెల్లో చూసుకుంటే మొత్తం సిటిజన్షిప్, గవర్నమెంట్ అంటే కావాలంటే బిల్లు అంటే ఎలా అవుతుంది, ఆధార్ కార్డ్ అంట. అంటే మీకు ఐడియా ఉందో లేదో కానీ లాస్ట్ ఇయర్ సో మీ ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే వీ కెన్ గెట్ ఆల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అని ఒక ఛాలెంజ్ అయితే ఒక మినిస్టర్ ఎవరో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పెడితే హ్యాకర్ ₹1 డిపాజిట్ చేశారు అన్నమాట. సో దట్ మచ్ పవర్ఫుల్ ఇస్ యువర్ ఆధార్ నంబర్. సో అలాంటివన్నీ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ వన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజేషన్స్ ఏంటంటే రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాని రెప్యుటేషన్స్ వల్ల దాని ఏమంటారు ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబిక్విక్ ఉంది. సో దే వర్ సపోజ్ టు గో ఫర్ అన్ IPO, పబ్లిక్ IPO. సీరియస్ ఎలిగేషన్స్ రావడం వల్ల ఆర్గనైజేషన్ లెవెల్లో వాళ్ళకి ఫండింగ్ అనేది అయిపోయింది అండ్ కంపెనీస్ గో బ్యాంకరప్ట్. సో లైక్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ హియర్ అన్నమాట డేటా బేసెస్ వల్ల. ఇంకోటి వచ్చేసరికి ఇండివిజువల్ లెవెల్లో దే గెట్ యువర్ ఫైనాన్షియల్ డేటా. సో కొన్ని కేసెస్లో ఒక ఫార్ కేస్ తీసుకున్నామంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నీ నేమ్ అంటే లైక్ దే సే దట్ దే క్రియేటింగ్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి డేటా కావాలి. సో దే జస్ట్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డేటా బ్రీచెస్. లైక్ ఈ డేటా బ్రీచెస్ వల్ల క్రియేట్ అయ్యే డేటా యూస్ చేసి వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ ఈజీగా జనరేట్ చేస్తారనమాట. సో దట్ ద స్టోరీ కెన్ బి మోర్ ట్రస్టబుల్ అండ్ నరేటబుల్. ఇది ఒక ఫార్ కేసు, బట్ ఇది కూడా అవుతుంది. జనరల్ ఏమైందంటే ఈ డేటా అనేది బల్క్గా సేల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు 8.37 GB TB డేటా పబ్లిష్ చేశారు. ఇందులో చాలా మంది లైక్ సే దేర్ ఆర్ సెలబ్స్ అండ్ అదర్ పీపుల్. సో ఇప్పుడు వాడు ఇచ్చిన డేటాలో కరెంట్గా వాళ్ళ దగ్గర అయితే కార్డ్ అండ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇఫ్ దే స్టార్ట్ మ్యాచింగ్ ద ఫోన్ నెంబర్స్ డైరెక్ట్లీ విత్ ట్రూ కాలర్ ఆర్ సంథింగ్, then he can get their real official names which are all names and cross verify చేయొచ్చు. So if he confirms whether the through Truecaller or something whether the number is active or not, then they go for phishing attacks. So like ఫిషింగ్ అటాక్ చేసినట్టు యాప్ ఇన్స్టాల్ చేయించాడు అనుకో. సో when a mobile like OTP is initiated, ఆ యాప్ అనేది
SMS తీసుకొని హ్యాకర్కి ఇచ్చేస్తుంది. బై ద మినిట్ లైక్ యూజర్, ఎందుకంటే SMS వస్తుంది, అవర్ బ్యాకప్ యాప్ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో, వచ్చిన వెంటనే కాపీ చేసి SMS డిలీట్ చేసేసి SMS పంపించేస్తుంది హ్యాకర్కి. దట్స్ ఇట్, డన్. సో దీస్ ఆర్ ఆల్సో పాసిబిలిటీస్ లైక్ డేటా బ్రీచెస్ ఇలాంటి వాటికి లీడ్ చేస్తాయి. సో ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ని అంటే లైక్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు? అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి లైక్ నేషనల్ వైడ్ హ్యాకింగ్ అయితే లైక్ కంప్లీట్ పవర్ షిఫ్టింగ్ లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కదా, అంటే చాలా డ్రాస్టిక్ డిఫరెన్సెస్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు లైక్ కంట్రీ వైడ్ ఒకేసారి వాళ్ళ ఆధార్ నెంబర్ నుంచి ₹1 సెండ్ చేశారు కదా, అలా చూసుకుంటే ఎవరిది సేఫ్ కాదు కదా, బికాజ్ ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అలా ఇస్తాను. సో ఇలాంటివన్నీ మనం ఎలా ప్రివెంట్ చేస్తాం అంటే హౌ విల్ ప్రివెంట్, అండ్ ఈజ్ ఓన్లీ ద ప్రివెన్షన్ ద వే, ఆర్ ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం? ప్రివెన్షన్ యూ కెన్ గో విత్ లైక్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే పర్సనల్ లెవెల్లో కూడా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ ద కేస్ ఆఫ్ వెన్ యూఆర్ యూజింగ్ పర్టికులర్ యాప్, లైక్ మీకు తెలిసిందే బట్ ఇట్, అంటే యాప్ కావాల్సిన పర్మిషన్స్ కన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. సో ఏంటంటే ఇండైరెక్ట్గా ఆ యాప్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్కి మీరు డేటా ఇచ్చేస్తున్నారు. సో డేటా ఒక సెక్యూరిటీ మీకు తెలియదు ఎంత బాగుంటుందో లేదో అని చెప్పి. సో దట్ మే లీడ్ టు డేటా. సెకండ్ థింగ్ ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో రైట్ నౌ డేటా బ్రీచెస్ ఆర్ వెరీ హార్డ్. ఎందుకంటే ఐ డోంట్ నో లైక్ హౌ దే డిడ్ ఇట్, బట్ జనరల్గా ఆర్గనైజేషన్ లెవెల్లో లైక్ ఎంఎన్సీస్ కంపెనీస్లో సెక్యూరిటీ ఎంతలా ఉంటుందంటే దే ఆల్ హ్యావ్ అన్ ఇంటర్నెట్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్ సెండ్ త్రూ దేర్ ఫైర్ వాల్. సో లైక్ మేజర్గా రైట్ నో లైక్ దేర్ ఆర్ బీయింగ్ డెవలప్ మెనీ ఆల్గోరిథమ్స్ అదర్ థింగ్, అంటే లైక్ ML యూస్ చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ AI యూస్ చేసి దే ఆర్ అనమాట. సో లైక్ ఇన్స్టిట్యూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ అని వచ్చాయి కొత్త IDS సిస్టమ్స్ అని. సో వాటిలో వాళ్ళు AI ఇంకా ML పెట్టి దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ ద, అంటే వచ్చింది బట్ నాట్ సో మెనీ కంపెనీస్ స్టార్టెడ్ టు యూజ్ ఇట్. సో దట్ వే ఆఫ్ ప్రివెంటింగ్ డేటా ఫ్రమ్ లీక్ అక్కడ ఆర్గనైజేషన్ లెవెల్లో. మన లెవెల్లో just stop giving all the access or all the details whether a particular app or website needs. ఇప్పుడు కొన్ని యాప్స్ లో లైక్ ఇందాక చెప్పారు కదా, మొబిక్విక్ అయితే CVV కూడా స్టోర్ చేస్తుందండి. సో మనం లైక్ కొన్నిసార్లు మనకి వాళ్ళు ఏం డేటా స్టోర్ చేసుకుంటున్నారో ఏం తీసుకోవట్లేదో మనకు తెలియదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సో మెనీ. సో అంటే ఆ యాప్ రిలయబిలిటీ ఎలా చెక్ చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్యాలిక్యులేటర్ యాప్ ఉంది. ఆ క్యాలిక్యులేటర్ యాప్ పర్మిషన్స్ లో ఇట్ వాంట్స్ టు మేనేజ్ యువర్ ఫోన్ ఆర్ అండ్ కాల్స్, అంటే క్యాలిక్యులేటర్ దాంతో ఏం సంబంధం లేదు. సో వై ఆర్ ద వాంటింగ్ ఇట్ అని క్వశ్చన్ మనల్ని వేసుకోవాలన్నమాట. వీళ్ళు ఏవో పర్మిషన్లు అడిగారు, కళ్ళు మూసుకొని అన్నీ అలౌ చేసేద్దాం అంటే సో ఇట్స్ ఓన్లీ పర్సనల్ లెవెల్లో ఫాల్టే అది. సో అలాగా, లేకపోతే కంపెనీ బట్టి కూడా, అంటే వెరిఫైడ్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే పెద్ద పెద్ద గూగుల్ లేకపోతే అలాంటి యాప్స్ యూస్ చేసుకుంటే చాలా వరకు ఇలాంటి యాప్స్ ఏమంటాయి అంటే మీరు కొంతమందికి రెఫర్ చేయండి, మేము మీకు ₹50 బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాం, 150 వేస్తాం అంటే. సో బేసికలీ థర్డ్ పార్టీ యాప్స్ అవాయిడ్ చేయడం మంచిది అంటారు. సో నన్ను థర్డ్ పార్టీ యాప్స్ అవాయిడ్. సో అంటే ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, అంటే నీకు ఇప్పుడు ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే సో ఇక్కడ ప్రొడక్ట్ నువ్వే అని సోషల్ డైలమాలో ఫేమస్ సేయింగ్ లాగా. అంటే ఫ్రీగా దొరుకుతుంది లేకపోతే డబ్బులు వస్తున్నాయి ఎంచుకోకుండా ఆ కంపెనీ నమ్మి లేకపోతే ఆ ఒథెంటిసిటీ నమ్మి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం. సో ఇప్పుడు ఇందాకే అన్నాంగా, అంటే బ్రౌజర్ ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఫైల్స్ డౌన్లోడ్ అయిపోతాయి అన్న. బై ఎనీ ఛాన్స్ మనకి ఐడెంటిఫై చేయొచ్చా అంటే బ్యాక్గ్రౌండ్లో ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయని? యాక్చువల్లీ ఏమైందంటే మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా. సో లైక్ ఏం చేస్తాయంటే కొన్ని ఉంటాయి బ్లాక్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్ వెబ్సైట్స్ రావడం వల్ల, అంటే లైక్ అందులో యానిమేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, అంటే జావాస్క్రిప్ట్ వల్లే. బట్ సేమ్ అదే కేసులో జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ రన్ అవ్వకుండా మనం ఎక్స్టెన్షన్స్ లైక్ దే కంప్లీట్లీ ఎక్స్టెన్షన్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేవ్ ఉందనుకోండి, బ్రేవ్ బ్రౌజర్లో అది క్రోమియం బేస్డే, బట్ దే బ్లాక్ ఆల్ కైండ్స్ ఆఫ్ అదర్ URL రిక్వెస్ట్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ అనేవి ఉంటాయి అనమాట. సో లైక్ జావాస్క్రిప్ట్ లో దే స్టాప్ బ్లాకింగ్ దోస్ థింగ్స్. యూ కెన్ ఇన్స్టాల్ ఫ్యూ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ టు బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ Ghostly
యాడ్ బ్లాకర్స్ సమ్ అదర్ థింగ్స్ లైక్ దట్. అంటే జనరల్గా అయితే క్రోమ్లో అయితే ప్రెసెంట్ ఉన్న రికార్డ్స్ ప్రకారం లైక్ దే అప్డేట్ ఇండెక్స్ లైక్ ఏవేం మంచివి ఏవేం కాదు. అండ్ సెకండ్ థింగ్, every file which is downloaded will have in the download. సో ఒక్కోసారి ఉండాలి లైక్ వెదర్ వి డౌన్లోడ్ ఎనీథింగ్ నాట్ ఇన్ అవర్, అంటే మనకు గుర్తులేదు చేసినట్టు అలాంటి ఏమైనా ఉంటే తీసేయాలి కూడా. సో ఇప్పుడు ఏమేమి స్టెప్స్ తీసుకోగలుగుతారు ఇండివిజువల్స్ కైండ్ ఆఫ్ డేటా బ్రీచెస్ ప్రివెంట్ చేయడానికి ఆన్ ఎ పర్సన్? అంటే జనరల్గా డేటా బ్రీచ్ అయిందంటే దేర్ ఇస్ ఎ థింగ్, నీ మోస్ట్ ఆఫ్ ద కేసు ఏమవుతుందంటే ఈమెయిల్ లీక్ అవుతుంది, పాస్వర్డ్ లీక్ అవుతుంది, సమ్ ఫోన్ నెంబర్స్ అండ్ ఎట్సెట్రా. మనం మేజర్గా చేంజ్ చేయాల్సింది ఏంటంటే లైక్ హియర్ మేకింగ్ షూర్ దట్ అవర్ పాస్వర్డ్ ఈస్ బీయింగ్ చేంజ్. అంటే పాస్వర్డ్స్ అనేవి రీసెంట్గా అయితే అన్ని, సో ద కంపెనీ ఇట్ సెల్ఫ్, నాట్ ద కంపెనీ ఆల్సో, ద కోడ్ ఇట్ సెల్ఫ్ విల్ ఓన్లీ బి నోయింగ్ ద పాస్వర్డ్ విచ్ వాస్ సెంట్ బై యూ. సో లైక్ ఎవ్రీ టైమ్ వెన్ యూ ఎంటర్ పాస్వర్డ్ విల్ బి హ్యాష్ అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. సో ద హ్యాష్ పాస్వర్డ్ అనేది డీక్రిప్ట్ చేసి మళ్ళీ మనం ఎంటర్ చేస్తే కష్టం. సో ఇఫ్ ద కేస్ ఇస్ ఆల్సో బీయింగ్ లీక్ అండ్ ట్రై ఫర్ చేంజింగ్ పాస్వర్డ్స్ లైక్ రెగ్యులర్లీ. ఇంకో సైట్ ఉంటుంది ఐ హ్యావ్ బీన్ ఫౌండ్. సో ఆ సైట్లో మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తే సో లైక్ యూ విల్ గెట్ టు నో వెన్ ఎవర్ ఇన్ విచ్ డేటా బ్రీచెస్ యువర్ పర్టికులర్ డేటా ఈస్ బీయింగ్ లీక్. ఐ విల్ లీవ్ ద లింక్ ఇన్ ద షో, సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ దేర్. సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశారంటే ఆ సైట్ అనేది రీసెంట్గా అయ్యే లీక్స్ and like hackers themselves will submit there so that people will get to know, like they get some other resources so that they'll update in the database. So email hacks any details అన్ని చెప్పి లైన్గా వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఎస్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టైమ్స్ గో ఫర్ యాడింగ్ 2-factor authentication for yourself. And and other thing is like, అంటే ఇప్పుడు చాలా ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరేమో గూగుల్లో పాస్వర్డ్ పెడతారు, తర్వాత యాహూలో పాస్వర్డ్ పెట్టారు, అండ్ ద సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అనదర్ యాప్స్లో లీక్ అయింది. సో మీరు ఇప్పుడు సేమ్ పాస్వర్డ్ పెట్టారనుకోండి, గూగుల్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ అయి ఉన్నది, వేరే సైడ్ పాస్వర్డ్ అనేది ప్రాపర్గా మీరు స్టోర్ చేయలేదు అనుకోండి. సో ఈ పాస్వర్డ్ యూస్ చేసి ఇట్ డిఫైన్స్ ద పర్పస్ ఇక్కడ. సో గూగుల్ ఇంకా సేమ్ ఎందుకంటే జీమెయిల్ ఐడి దొరికింది, and the password is the only thing which is stopping the hacker to get in. So same password maybe a case where ఈ పాస్వర్డ్ ఎనీ హ్యాక్లో దొరకచ్చు, ఏదో ఒక హ్యాక్లో పాస్వర్డ్ దొరికేసింది అనుకోండి. సో ఈ కెన్ అంటే లైక్ ఎక్కడెక్కడ ఉందో అని చెప్పేసి ఆ సేమ్ ఈమెయిల్ ఐడి ఇంకా పాస్వర్డ్ తీసుకెళ్ళి అన్ని ప్లేసెస్ కొట్టాడు అనుకోండి. సో లైక్ ఆ వెబ్సైట్స్ ఓపెన్. సో ఇది స్టాప్ చేయడానికి వన్ థింగ్ యూ కెన్ గో ఇస్ ఫర్ హ్యావింగ్ 2-factor authentication. కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ హ్యావింగ్ జియో లాకింగ్ సిస్టమ్స్, జియో సిస్టమ్స్ అనమాట. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లాగిన్ అయితే ఇట్ డజంట్ త్రో ఎనీ ఎక్సెప్షన్, వేరేస్ ద అకౌంట్ ఇస్ లాగ్డ్ ఇన్ somewhere in Japan, it throws an error because like VPN access, not VPN access వైట్ లిస్ట్ చేస్తారు. సో సమ్ కేసెస్ అవి ఉంటాయి లైక్ అక్కడ నుంచి ఓపెన్ చేశారంటే ఎప్పుడు ఓపెన్ చేయలేదు అక్కడ, ఎవ్రీ టైమ్ ఈజ్ ఓపెన్స్ ఇన్ దిస్ ప్లేస్ ఓన్లీ. బట్ ఇక్కడ నుంచి సడన్గా రిక్వెస్ట్ వచ్చిందంటే హీ మైట్ బి సమ్వన్ ఇస్ ట్రైయింగ్ టు ఉన్నాయి సొల్యూషన్స్కి. దేర్ ఆర్ థింగ్స్ బట్ వీ నీడ్ టు టేక్ కేర్ ప్రాపర్లీ. సో నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. సో డేటా బ్రీచ్ అవుతుంది, డేటా బ్రీచ్ అని భయంతో చాలా మంది కొంతమంది కెమెరాస్ కి టేప్ వేసేసుకుంటారు కదా. How far do you think that's rational? అంటే అది like is that fear real or just another hoax? Some people are trying to understand. లిటరల్గా నా ల్యాప్టాప్ తెలుసా, యూ కాంట్ నో, చెప్పలేము అది హ్యాక్ అయిపోవచ్చు. ఇట్స్ లైక్ వన్ థింగ్, ఇప్పుడు నువ్వు ఎన్ని సాఫ్ట్వేర్స్ చేసినా దేర్ మే బి when you keep it a tape or something pushed on it hardware ga, how can a hacker come to your house and remove it? Like he can't do it, right? So safety measure అనేది important, but you might be guessing that ఇప్పుడు నాకే ఉంది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి, but you are not the case here. It's an important person. So like if you have gone somewhere, like you have gone to another stage and you might be holding the information stuff, so like second person అంటే they can start digging upon it. The information how much you give back means like how much you keep ahead of you online anta. So try to keep as minimum data as public.
నో లైక్ కెమెరా మీద టేప్స్ వేసేసి దట్ లైక్ అదంత వరకు ఇదంట. అది అది హ్యాకింగ్ లోకి వస్తుంది కదా, పర్టికులర్ డేటా థెఫ్ట్ లోకి రాదు అది. అంటే లైక్ అంటే కొంతమంది ఆ పేరు చెప్పుకొని ఇది చేస్తుంటారు కదా, లైక్ హ్యాకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ కదా, అర్థం. బట్ ఈ పేరు చెప్పుకొని కొంతమంది అది చేస్తుంటారు. దట్ డజంట్ మేక్ సెన్స్. ఈవెన్ లైక్ వాళ్ళకి తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో అది వాళ్ళకే క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు సమ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డేటా బ్రీచ్ అండ్ లైక్ నా ల్యాప్టాప్ బ్రీచ్ చేసేసారు, సో నౌ దే హ్యావ్ యాక్సెస్ టు మీ, దే కెన్ టర్న్ ఆన్ మై వెబ్ క్యామ్ అన్నట్టు ఇది చేస్తారు కదా. లైక్ హౌ, వై అంటే లైక్ there's nothing wrong in keeping themselves protected కదా, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు, there's nothing wrong in that. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా there's nothing wrong in covering up their cameras and keeping themselves safe from hackers and all. అంటే That's అలా not కాదు. a సో law. ఫర్ ఎగ్జాంపుల్ there may be a case like you have something very important or something ల్యాప్టాప్ అంటే సంథింగ్ ప్రైవేట్ పబ్లిక్ ఛాన్సెస్ ఉంటాయి కదా, క్యామ్ ఒకవేళ తెలియకుండా ఆన్ అయి ఉంటాయి. వాట్ యూ సే? సో లైక్ కెమెరా వరకు, లైక్ ల్యాప్టాప్స్ వరకు ఇట్స్ ఫైన్. లైక్ సమ్ పీపుల్ డూ ఇట్ విత్ ఫోన్స్, లైక్ ఎక్స్పెన్సివ్ ఫోన్స్ తో చేస్తే లైక్ ఇస్n't that a little bit mishandling the device itself? ఇప్పుడు డివైస్ లోన హౌ మచ్ డేటా గూగుల్ ట్రాక్ ఆన్ యూ. Like, చాలా చేస్తారు తెలుసు. లైక్ వాట్ ఇఫ్ ఇట్స్ లైక్ ఎస్, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అంటున్నా. లైక్ అది ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి, ఎక్కడ, అట్ వాట్ పాయింట్ డస్ ఇట్ బికమ్ కంప్లీట్లీ ఇన్సెక్యూర్ అంటే. సో లైక్ ఇప్పుడు మనం ఎందుకు రీజన్స్ చెప్పుకున్నాం కదా ఎందుకు సేఫ్టీ మెయింటైన్ చేయాలని. అది ఏ పాయింట్ వరకు మెయింటైన్ చేయాలి? లైక్ విల్ వి బి ఎవర్ ఫ్రీ ఆఫ్ దోస్ insecurities, like keeping the data extremely safe and see, yeah, when it comes to data theft, అంటే లైక్ ఐడెంటిటీ థెఫ్ట్ అయిందంటే రీజన్ ఏంటి? ఐడెంటిటీ థెఫ్ట్ అవ్వకుండా చూసుకోవడానికే కదా మనం చూసేది. అంటే లైక్ నీ ఐడెంటిటీ వాడి హీ కెన్ స్టార్ట్ సమ్ ఐపీ ఆర్ సంథింగ్, లైక్ సే ఇట్ ఇస్ అదర్ థింగ్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ డేటా నువ్వు ఎంత పబ్లిక్ పెట్టామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ క్యామ్ యాక్సెస్ ఉందనుకో, నీ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది అయిందనుకో, హీ కెన్ స్టార్ట్ యూసింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్రాపింగ్ అవుట్ యువర్ ఇమేజ్ అండ్ కీపింగ్ హిస్ ఇమేజ్. అయిపోయింది, దట్స్ ఇట్. హీ కెన్ జనరేట్ వ్యాలిడ్ ప్రూఫ్ దట్ ఆ పర్సన్ ఎవరికైనా ఫోటో పెట్టామంటే దిస్ ఇస్ మై హౌస్ అంటాడు ఈ ఫోటో చూసాడంటే. సో ఐడెంటిటీ థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లైక్ యూ కాంట్ గెస్ హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్ సచ్ దట్ నీ ఐడెంటిటీ థెఫ్ట్ అయ్యి నీకు డ్యామేజ్ అవ్వడానికి. సో ఎనీథింగ్ యూ కీపింగ్ ఇట్ ఆన్లైన్, వెన్ ఇట్ గోస్ త్రూ ఆన్లైన్ you have to keep it safe, ante. Valid argument. So that's it for this week. This is us signing off the We Talk and hope we see you next week.